హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వచ్చేసి నేను మీ ముందుకి మరో కొత్త టీవీ రివ్యూతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. సో నా బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, ఇది TCLకి సంబంధించినటువంటి 55 ఇంచెస్ అల్ట్రా హెచ్డి 4K QLED టీవీ అనమాట. T8C అనే ఒక మోడల్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది 2025కి సంబంధించినటువంటి మోడల్ అనమాట. దీని బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే 55 ఇంచెస్ అనేది ప్రజెంట్ మనకి ఆన్లైన్లో 41,000 రూపీస్ అయితే ఉంది. బట్ నేను దీన్ని 32,000 రూపీస్కే పర్చేస్ చేశాను. మీరు పక్కన స్క్రీన్ షాట్ అయితే చూడొచ్చు. మొన్న సేల్స్లో నేను దీన్ని పర్చేస్ చేశాను అనమాట. బట్ ఇప్పుడు మాత్రం మీకు 41,000 అయితే ఉంది. ఇందుకే చెప్తుంటాను నేను, మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండండి. ఇంకా చెప్పాలంటే మీకు సేల్స్ టైంలో బెస్ట్ డీల్స్ కావాలంటే ఖచ్చితంగా ఇంకా యాక్టివ్గా ఉండమని చెప్తూ ఉంటాను. మిడ్ నైట్ కూడా మనకి మంచి సేల్స్ వస్తూ ఉంటాయి, మెయిన్ ఆ టైంలోనే వస్తుంటాయి. సో అప్పుడు మీరు పర్చేస్ చేస్తే హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట మీకు. నేను దీన్ని అలాగే పర్చేస్ చేస్తాను. అందుకే మీరు కూడా సేల్స్ టైంలో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండి, నాట్ ఓన్లీ టీవీస్, అది మొబైల్ అయినా సరే, హోమ్ అప్లయన్సెస్ అయినా సరే, ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే తక్కువ ధరకు వస్తుంది అంటే నేను ఖచ్చితంగా అక్కడ మీకు అప్డేట్ చేస్తాను. సో మిస్ అవ్వకూడదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. మీరు అక్కడ నుంచి అయితే జాయిన్ అయితే అవ్వండి, మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకవేళ మీకు ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఏ ప్రోడక్ట్కి సంబంధించినట్టు అయినా ఒక సజెషన్ కావాలి అనుకుంటే మీకు ఇక్కడ నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదా. సో నంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్లోనే మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో నా బ్యాక్ సైడ్ ఉండేది TCL QLED టీవీ అనమాట. ఇది 55 ఇంచ్కి సంబంధించినటువంటి మోడల్. దీంట్లో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆ బడ్జెట్ దగ్గర దీన్ని తీసుకోవచ్చా లేదా, దీని కాంపిటేటర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అయితే మనం మాట్లాడుకుందాము, వచ్చేయండి. సో నేను ఫైనల్గా దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేసేసాను. ఇకపోతే మనం బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చిందో ఒక్కసారి చెక్ చేద్దాం. సో బాక్స్లో ఏమేమి కంటెంట్ వచ్చింది అంటే, బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఒక 2 టేబుల్ స్టాండ్స్ అయితే కనిపిస్తాయి, 4 స్క్రూస్ అయితే కనిపిస్తాయి, అలాగే మనకి యూజర్ మాన్యువల్ అయితే కనిపిస్తుంది, వారంటీ కార్డ్ అయితే కనిపిస్తుంది, అలాగే పవర్ కార్డు కూడా కనిపిస్తూ ఉంటుంది, ఈ రిమోట్ అయితే కనిపిస్తుంది. ఈ రిమోట్ కి సంబంధించినటువంటి 2 బ్యాటరీస్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బాక్స్ లో వచ్చినటువంటి కంప్లీట్ కంటెంట్ అయితే. మీకు ఒకవేళ వాల్ మౌంట్ కావాలి అంటే మీరు ఇన్స్టాలేషన్ పర్సన్ కి ముందే చెప్పినట్లయితే వాల్ మౌంట్ అయితే తీసుకొని వస్తాడు. సో 2 కావాలంటే మాత్రం కుదరదు, రెండిట్లో ఏదైనా సరే ఒకటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే మనము బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే బిల్ క్వాలిటీ ఉందో ఇది మనకి చుట్టూ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది మనకి ఐరన్ ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ బాడీ అంతా కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ బాడీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి ఇది కంప్లీట్ బెజల్లెస్ టీవీగా అయితే చెప్పుకోవచ్చు. బాటమ్ లో ఏదైతే ఉందో కొంచెం అక్కడ మనకి కొంచెం బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మిడిల్ లో మనకి TCL బ్రాండింగ్ అయితే ఉంటుంది. సైడ్ వచ్చేటప్పటికి మనకి ప్రీమియం QLED అనేది మనకి రైట్ సైడ్ లో అయితే రాసి ఉంటుంది. సో దీంట్లో పోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే 3.0కి సంబంధించినటువంటి USB పోర్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. LAN పోర్ట్ అయితే ఉంటుంది. మొత్తం 4 HDMI పోర్ట్స్ ఉంటాయి. 2 వచ్చేటప్పుడు మనకి 4K 140 Hz కి 144 Hz కి అయితే సపోర్ట్ చేస్తాయి. 2 వచ్చేటప్పటికి మనకి 4K 60 Hz కి అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి ఆప్టికల్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. డిజిటల్ ఆప్టికల్ కేబుల్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే శాటిలైట్ ఇన్పుట్ అయితే ఇచ్చారు. అలాగే యాంటెనా కేబుల్ ఇన్పుట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి దీంట్లో వస్తున్నటువంటి కంటెంట్ అయితే. ఇక మనకి బ్యాక్ సైడ్ టీవీ బ్యాక్ సైడ్ అయితే మనకి ఓంక్యో స్పీకర్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే, దీని యొక్క డిస్ప్లే అనేది 4K అల్ట్రా హెచ్డి QLED డిస్ప్లే అనమాట. ఇది VA ప్యానల్ తో మనకైతే రావడం జరుగుతూ ఉంటుంది. 350 నిట్స్ బ్రైట్నెస్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. 120 Hz అయితే దీని యొక్క రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మీరు కనుక గేమ్ మోడ్ ఆన్ చేసినట్లయితే మీకు ఎవ్రీ టైము ప్రతిదీ కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అప్ టు 240 Hz వరకు ఉంది. 120 నుంచి స్టార్ట్ అయ్యి 144 Hz గేమ్ మోడ్ లో ఉంటుంది. అలాగే MEMC లో కూడా మీకు 120 Hz అయితే ఉంటుంది. సో ఇట్లా ప్రతిదీ కూడా మీకు పెరుగుతూనే ఉంటుంది అనమాట. అప్ టు 240 Hz వరకు ఎవ్రీ టైం మీకు పెరుగుతూనే ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వీవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 178 డిగ్రీకి సంబంధించి వీవింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో. అలాగే ఇది మనకి HDR10+ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇక గేమింగ్ మోడ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి 120 Hz అయితే ఉంటుంది. 120 Hz నేటివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి మైక్రో డిమ్మింగ్ టెక్నాలజీతో వస్తుంది. 120 Hz MEMC లో కూడా మనకి సపోర్ట్ అయితే చేస్తూ ఉంటుంది. సో మనకి స్మూతర్ ప్లేబ్యాక్ అయితే ఉంటుంది. మీరు క్రికెట్ చూసినప్పుడు కానీ, ఫుట్బాల్ చూసినప్పుడు కానీ, ఇలాంటి ఏవైనా మూవింగ్ ఆబ్జెక్ట్ చూస్తున్నప్పుడు 120 Hz లో మీకు చాలా స్మూతర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక ఇది మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీని యొక్క సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 35 వాట్స్ కి సంబంధించినటువంటి 2.1 ఛానల్ హైఫై స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి ఓంక్యో స్పీకర్స్ అనమాట. క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. డాల్బీ అట్మాస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అసలు DTS సపోర్ట్ కూడా ఉంది దీంట్లో. సో నెక్స్ట్ లెవెల్ అయితే ఉందన్నమాట. సో ఎక్స్పీరియన్స్ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఇక మెయిన్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళ ప్రాసెసర్ ఉంది. AIPQ ప్రాసెసర్ అయితే దీంట్లో ఇచ్చారు.
క్వాడ్ కోర్ 64-బిట్ ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రాసెసర్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా స్మూతర్ ప్లేబ్యాక్ అయితే ఉంది. ఏఐ ఎన్హాన్స్మెంట్ అయితే దీంట్లో ఉంది. సో మీకు 4K అప్ స్కేలింగ్ అయితే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్ అయితే మీకు అప్ స్కేల్ చేసి ఏఐతో అప్ స్కేల్ చేస్తుంది అనమాట. సో దట్ మనకి వ్యూవింగ్ యాంగిల్ కానీ, ఆ పంచీ కలర్స్ కానివ్వండి, సాచురేషన్ లెవెల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. దీని ఓఎస్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ టీవీ ఓఎస్ అయితే వస్తుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నార్మల్ టీవీస్లో మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారో సో ఆ విధంగానే గూగుల్ టీవీ ఓఎస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 12 మీద అయితే వస్తుంది అనమాట. వెరీ రీసెంట్గా మనకి అప్డేట్ అయితే వచ్చింది, బట్ ఇంకా కొన్ని అప్డేట్స్ రావాల్సింది అయితే ఉంది. సో మీరు ఎలాంటి యాప్ కావాలన్నా దీని నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మనకి TCL యాప్ అయితే ఉంటుంది. సో ఆ యాప్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మీరు మూవీస్ అయితే ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు అనమాట. దీంట్లో మనకి కొన్ని లైవ్ టీవీస్ కానివ్వండి, కొన్ని ఫ్రీ మూవీస్ కానివ్వండి, ఇలా మనకి కొన్ని ఛానల్స్ అయితే ఇచ్చారు. వీటిని మీరు ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు. ఇక కనెక్టింగ్ విషయానికి వస్తే వైఫై 5 సపోర్ట్ అయితే ఉంది. బ్లూటూత్ కూడా మనకి 5.0 సపోర్ట్ అయితే ఉంది. ఇక 3GB ర్యామ్ 32GB రోమ్తో అయితే దీన్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ ల్యాగ్ కానీ అలాంటివి మీరు నోటీస్ చేయరు. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్ గురించి. సో ఇది రిమోట్. సో రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో ఇది మనకి నార్మల్ రిమోటే. ఇంతకుముందు ప్రీవియస్గా ఏ రిమోట్ అయితే ఇస్తున్నారో అదే రిమోట్ ఇస్తున్నారు. ఇది మనకి IR బ్లూటూత్ రిమోట్ అనమాట. సో దీంట్లో కనుక హాట్ కీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక 6 అయితే కనిపిస్తున్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, అలాగే మనకి యూట్యూబ్, సోనీ లీవ్, TCL ఛానల్, వెబ్. సో ఇలా మనకి కొన్ని హాట్ కీస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి హోమ్ బటన్ కానివ్వండి, పవర్ బటన్ కానివ్వండి, మ్యూట్ బటన్ కానివ్వండి, సో ఇలా మనకి కొన్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇది రిమోట్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక దీంట్లో వచ్చేటప్పటికి మనకి గూగుల్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంది, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్, రెండు కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వారంటీ విషయానికి వస్తే దీంట్లో మనకి స్టాండర్డ్గా 2 years వరకు వారంటీ ఇస్తున్నారు. సో 1 year అయితే కాదు, 2 years వరకు వారంటీ ఇస్తున్నారు, విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మీకు డబ్బులు పెట్టుకోగలను అనుకుంటే మీరు అడిషనల్గా థర్డ్ పార్టీ వారంటీ అయితే పర్చేస్ చేయండి. ఆరామ్సే మీరు హ్యాపీగా అయితే పడుకోవచ్చు అనమాట, ఇప్పుడు ఏం జరుగుద్దు అనే ఇబ్బంది లేకుండా. సో నా సజెషన్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్టర్నల్ వారంటీ తీసుకోవడమే బెటర్ ఆప్షన్ అని చెప్తాను. సో ఇది ఈ టీవీకి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే. ఇక ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అనేది మాట్లాడదాం. దానికంటే ముందు ఇక్కడ ఫస్ట్ ఏమేమి సెట్టింగ్స్ ఇచ్చారు అనేది ఒకసారి అయితే చూసేద్దాము, వచ్చేయండి. ఇది వచ్చేసి మనకి టోటల్గా గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా, సో ఇది మనకి గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. ఎక్కడ కూడా మీకు ల్యాగ్ అనేది ఏం లేదు. సో చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో రెస్పాన్స్ అయితే మీకు చాలా ఫాస్ట్ ఉంది. మీరు ఏ యాప్ కావాలన్నా యాప్ స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం లెంతీగా ఉన్నా సరే మాక్సిమం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే మనకి అన్ని గూగుల్ టీవీ ఓఎస్లో లాగానే స్క్రీన్ సేవర్, ఇన్పుట్, పిక్చర్, వైఫై, అలాగే యాక్సెసిబిలిటీ, బ్లూటూత్ ఇలాంటి అన్ని సెట్టింగ్స్ అయితే వచ్చాయి. అలాగే మనం టీవీ పర్చేస్ చేసిన తర్వాత మనకు ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో దాన్ని అప్డేట్ చేస్తే మీకు బెటర్ ఆడియో అండ్ వీడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇక మనం సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే సెట్టింగ్స్లో మనం మెయిన్ చూసుకోవాల్సింది డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్. సో ఇక్కడ నేను డిస్ప్లే సెట్టింగ్స్కి అయితే వెళ్తున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ పిక్చర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే మనకి ఇచ్చారు. ఏమేమి మోడ్స్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనకి స్టాండర్డ్ మోడ్ ఉంది, వివిడ్ మోడ్ ఉంది, ఇంటెలిజెంట్ మోడ్ ఉంది, మూవీ మోడ్ ఉంది, ఫిల్మ్ మేకర్ మోడ్ ఉంది, స్పోర్ట్ మోడ్ ఉంది. సో ఇలా మనకి కొన్ని మోడ్స్ అయితే ఇచ్చారు. మీకు కలర్స్ కొంచెం పంచిగా ఎక్స్ట్రా బూస్ట్ అయ్యి కనిపించాలి, ఎన్హాన్స్ అయ్యి కనిపించాలి అని అనుకుంటే మీరు వివిడ్కి అయితే వెళ్ళండి, లేదంటే మీకు నార్మల్ అయితే సరిపోతుంది. సో ఈ ఇంటెలిజెంట్ మోడ్ కూడా బాగానే ఉంది. అంటే ఇది లైక్ ఏఐతో వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. అంటే మనం చూస్తున్న వంటి కంటెంట్ మన ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా ఇది ఆటో అడ్జస్ట్ అయితే చేస్తుంది అనమాట. అది కూడా బెటర్గానే ఉంది, మీరు కావాలంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ స్పోర్ట్స్ చూస్తున్నారంటే స్పోర్ట్స్ అయితే యూస్ చేసుకోండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నేనైతే ప్రజెంట్ దీన్ని స్టాండర్డ్ లేదా వివిడ్లో పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది. నేనైతే స్టాండర్డ్లో పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బ్రైట్నెస్ అయితే ఉంది. సో ఈ బ్రైట్నెస్ నేను 100% అయితే పెట్టేశాను. సో 100% బ్రైట్నెస్ పెడితేనే నాకు ఫుల్గా అనిపిస్తుంది అనమాట. నాకు బ్రైట్నెస్ తగ్గిస్తే అంత బెటర్ పర్ఫార్మెన్స్ అయితే అనిపించలేదు, అంటే కంటికి నాకు అంత అనిపించట్లేదు అనమాట. బ్రైట్నెస్ అయితే మాత్రం ఫుల్గా పెట్టుకుని యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో ఇది ఎంత కూడా మీకు నార్మల్గా పెట్టేసుకోండి. ఇది గామా చూడండి, గామా కూడా మీరు ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ ఇక్కడ మీకు ఆటోమేటిక్ HDR కాన్వర్జేషన్ అని ఉంది. సో మీరు ఒకవేళ ఆటోమేటిక్గా HDR మీకు అప్గ్రేడ్ అవ్వాలి సీన్ బట్టి అని అనుకుంటే మీరు HDR అయితే ఆన్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటి అంటే దీన్ని ఎప్పుడు కూడా మీరు ఆన్ అయితే చేసుకోవద్దు. మీకు ఎప్పుడైతే HDR కంటెంట్ చూడాలనిపిస్తుందో అప్పుడు మాత్రమే ఆన్ చేసుకోండి, బెటర్ అయితే ఉంటుంది. ప్రతిసారి HDR ఆన్ చేసుకోవడం వల్ల పిక్చర్ క్వాలిటీ అనేది చాలా వరకు దెబ్బతినిపోతుంది, మనం అంత చూడలేకపోతున్నాము. అండ్ మీకు ఇక్కడ డైనమిక్ కాంట్రాస్ట్ అయితే ఉంది, దీన్ని లో అండ్ ఆఫ్ ఉంది, నేనైతే లో పెట్టుకున్నాను. అలాగే మీకు బ్లాక్ స్ట్రెచ్ అయితే ఉంది. మీకు ఒకవేళ బ్లాక్ కంటెంట్ మీరు చూస్తూ ఉన్నారు అని అనుకుంటే, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు లోకల్ కాంట్రాస్ట్ కూడా ఉంది. అలాగే మీకు ఇక్కడ డైనమిక్ ఎక్కువ కూడా ఉంది, దీన్ని కూడా మీరు అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్స్ అయితే
అయితే ఉన్నాయి. ఇది కూడా మీకు కావాలంటే మీరు అయితే చేసుకోవచ్చు. మీకు RGB కానివ్వండి, వైట్ బ్యాలెన్స్ కానివ్వండి, సో ఈ కలర్ స్పేస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు క్లారిటీ అయితే ఉంది. సో షార్ప్నెస్ నేను 50లో పెట్టాను. 50 మీకు బెటర్ ఉంటుంది. అలాగే డిజిటల్ నాయిస్ రిడక్షన్ అయితే ఉంటుంది. ఇది కూడా మీడియంలో పెట్టుకోండి, మీకు బెటర్ అయితే ఉంటుంది. అలాగే నాయిస్ రిడక్షన్ కూడా మీరు ఆటోలో పెట్టుకోండి, అప్పుడే మీకు పిక్చర్కి తగ్గట్టు అది రెస్పాండ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోషన్ కనుక చూసుకున్నట్లయితే మోషన్ వచ్చేసి నేను మీడియంలో అయితే పెట్టాను అనమాట. మీరు హై కావాలన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు బాగా మూవింగ్ ఆబ్జెక్ట్స్ చూస్తున్నారు అనుకున్నప్పుడు మీరు అప్పుడైతే దాన్ని పెట్టుకోండి, మీకు బెటర్ అయితే ఉంటుంది. లేదు మీరు డైనమిక్ యాక్సలరేషన్ పెట్టుకున్నా సరే, ఏదంటే మీకు ఈ డైనమిక్ యాక్సలరేషన్ ఏం చేస్తుందంటే రిఫ్రెష్ రేట్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయితే చేస్తూ ఉంటుంది. లేదు నాకు మొత్తం రీసెట్ చేయాలంటే మీరు ఇక్కడ నుంచి అయితే రీసెట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ చూస్తే మనకి స్క్రీన్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఫార్మాట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆటో ఫార్మాట్ పెట్టుకోవచ్చు. అంటే ఏదైతే సీన్ ఉందో సీన్ తగ్గట్టు మీకు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీకు ఇక్కడ ఐమాక్స్ ఎన్హాన్సర్ మోడ్ అనమాట. ఇది సింపుల్గా చెప్పాలి అంటే పిక్చర్ మోడ్. ఇది ఓన్లీ ఐమాక్స్ ఎన్హాన్సర్లో పిక్చర్ మోడ్. మీకు ఒకవేళ రేషియో తగ్గి చూపిస్తుంది అంటే మీరు ఏ రేషియోలో కావాలంటే ఆ రేషియోలో దీన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఫుల్ స్క్రీన్ కావాలనుకున్నప్పుడు మీరు జూమ్ పెట్టుకోవచ్చు. అలాగే మీకు ఇంకా ఎక్కువ జూమ్ కావాలనుకున్నప్పుడు ఇంకా జూమ్ చేసుకోవచ్చు. మరీ ఇంకా లోలో ప్లే అవుతుంది పిక్చర్ అనేది అనుకున్నప్పుడు మీరు ఇంకా ఫుల్ జూమ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీకు కంప్లీట్ ఐమాక్స్ ఎన్హాన్సర్ పిక్చర్ మోడ్ అయితే దీంట్లో మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ బెటర్ అని చెప్పుకోవచ్చు. సో TCLలో ఇది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవర్ స్కాన్, ఇది మనకైతే అవసరం లేదు. ఇకపోతే మనం సౌండ్స్లోకి వెళ్ళిపోదాం. సౌండ్స్ కనుక చూసుకున్నట్లయితే సౌండ్స్లో మనకి ఇక్కడ స్టాండర్డ్ మోడ్, ఇంటెలిజెంట్ మోడ్ ఇచ్చారు, అలాగే స్పోర్ట్ మోడ్ కూడా ఇచ్చారు, గేమ్ మోడ్ కూడా ఇచ్చారు, వాయిస్ మోడ్ కూడా ఇవ్వడం జరిగింది, మ్యూజిక్ మోడ్, మూవీ మోడ్ ఇచ్చారు. సో వీటిలో మ్యాక్సిమం కూడా మూవీ మోడ్ అలాగే స్టాండర్డ్ మోడ్ యూజ్ చేయండి, మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే సౌండ్ కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోండి, ఎందుకంటే మీకు సౌండ్ అనేది చాలా బెటర్గా ఇక్కడి నుంచే తెలుస్తూ ఉంటుంది. మీకు సరౌండ్ విర్చువలైజేషన్ అని చూసారా, ఇది మీడియంలోనే పెట్టుకోండి. మీకు బాస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు హైలో పెట్టుకోండి, లేదనుకుంటే మీడియంలో పెట్టుకోండి. లేదు నాకు అసలు బాస్ వద్దనుకుంటే మీరు లోలో పెట్టుకోండి, బాగానే ఉంటుంది. అండ్ నేనైతే బాస్ కొంచెం మీడియంలో పెట్టాను. డైలాగ్ ఎన్హాన్స్ మాత్రం నేను హైలో పెట్టాను, ఎందుకంటే నేను ఈ మధ్య ట్రైలర్స్ అవి చూసినప్పుడు నాకు మ్యూజిక్ ఒకటే వినపడుతుంది, డైలాగ్ అంత క్లారిటీగా అనిపించలేదు, అందుకోసం నేను హైలో పెట్టాను. లేదు మీకు డైలాగ్ బాగా ఎక్కువ వినపడుతుంది కొన్ని సీన్స్లో, అంటే సీన్స్కి తగ్గట్టు వీడియో బిహేవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి మరి నాకు ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు దాన్ని మీరు మీడియంలోకి అయితే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా మీరు డెఫినేషన్ కూడా మీరు మీడియంలోకి అయితే పెట్టుకోండి, మీకు బెటర్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ ఆడియో ప్రాసెసర్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ DTS విర్చువల్ ఎక్స్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది మనకి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ రెండు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే DTS విర్చువల్ ఎక్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు ఇవి కస్టమైజేషన్ చేసుకొని ఒక్కొక్కటి మార్చుకునే బదులు ఆటోలో పెట్టారంటే ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ అయితే అయిపోతుంది అనమాట. అది కూడా మీకు బెటర్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే అకౌస్టిక్ లాబొరేటరీ అని ఉంది. ఇక్కడ మీకు ఆటో వాల్యూమ్ కంట్రోల్ ఆఫ్లో అయితే పెట్టుకోండి, ఆన్లో అయితే పెట్టుకోవద్దు, ఎందుకంటే వాల్యూమ్ అనేది అప్ అండ్ డౌన్స్ మరి ఎక్కువగా తక్కువగా అట్లా వస్తూ ఉంటాయి అనమాట. అలాగే మీకు AI సోనిక్ అడాప్షన్ అయితే ఉంది, ఇది కూడా మీకు ఆన్లో అయితే పెట్టుకోండి. ఇది కూడా మీకు రిఫ్లెక్షన్స్ అనేవి చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. ఇకపోతే మనకి సౌండ్ ఫీల్డ్ డిటెక్షన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది కూడా మీరు కావాలనుకుంటే దీన్ని ఒకసారి కనుక ప్రెస్ చేశారంటే మీ రూమ్ని ఇది అడ్జస్ట్ చేస్తుంది అనమాట. అడ్జస్ట్ చేసిన తర్వాత దానికి తగ్గట్టు ఇది బిహేవ్ అయితే చేస్తూ ఉంటుంది. అదర్ సెట్టింగ్స్ అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి టీవీ ప్లేస్మెంట్ అనమాట. అంటే మీరు టేబుల్ టాప్ మీద పెట్టున్నారా లేదా వాల్ మౌంట్ మీద పెట్టున్నారా, సో దాన్ని బట్టి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే టేబుల్ టాప్ మీద పెట్టాను కాబట్టి టేబుల్ టాప్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దాన్ని బట్టి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సిస్టమ్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్దాం. సో సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ స్టోరేజ్ అయితే చూద్దాం. సో స్టోరేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి 32 GB స్టోరేజ్తో వస్తుంది, 3 GB ర్యామ్తో వస్తుంది. కాకపోతే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ మొత్తం అన్ని డౌన్లోడ్ చేయక మనం 22 GB ఫ్రీ స్పేస్ అయితే ఉంది, మనకి 3 GB ర్యామ్తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా మీకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మీకు డెవలపర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఈ డెవలపర్ ఆప్షన్స్ కనుక మీరు కిందకు వచ్చారంటే మీకు ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. ఒకవేళ మీకు కనుక టీవీ స్లో ఉంది అని అనుకుంటే మీరు వీటిని అయితే చేంజ్ చేసుకుంటే మీకు టీవీ అనేది కొంచెం ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో చూసారు కదా, సెట్టింగ్స్ అయితే మీకు ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఇక మనం కొన్ని ఆడియో వీడియో శాంపిల్స్ అయితే నేను మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, మీరు ఒకసారి జడ్జ్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. ఆ తర్వాత నాకు ఎలా అనిపించిందో నేను పర్సనల్గా మీతో అయితే షేర్ చేస్తాను. చూశారు కదా ఆడియో వీడియో శాంపిల్స్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను నాకేమనిపించింది అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడతాను. ఫస్ట్ నేను
వైట్స్ బ్లాక్స్ గురించి మాట్లాడతాను. బ్లాక్స్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నేను ప్రీవియస్గా వియూ వైప్ టీవీ చేశాను కదా, కాకపోతే కొన్నిసార్లు నాకు వియూ వైప్ టీవీ కొన్ని బ్లాక్ లెవెల్స్ బెటర్ అనిపించింది, కొన్నిసార్లు ఇది బెటర్ అనిపించింది. సో బ్లాక్ లెవెల్స్లో మాత్రం పెద్ద తేడా అయితే ఏం లేదు. కొన్నిసార్లు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, కొన్నిసార్లు ఎక్కడో లైట్ బ్లూ అయితే అనిపిస్తుంది. ఇకపోతే వైట్ విషయానికి వస్తే వైట్ అనేది మీరు సెట్ అయితే చేసుకోవాలి. మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఎప్పటికప్పుడు అది చేంజ్ అయితే అయిపోతుందన్నమాట. మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఇందాక ఆప్షన్స్లో చూపించాను కదా, ఈ ఆప్షన్స్ అన్ని మీరు కరెక్ట్గా కనుక సెట్ చేసుకోగలిగితే సీన్ టు సీన్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దాంట్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇకపోతే పిక్చర్ వచ్చేసి మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. కలర్స్ కూడా చాలా పంచిగా అయితే ఉన్నాయన్నమాట. మీకు ఆ బడ్జెట్ దగ్గర మీరు అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత మంచిగా అయితే కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ టీవీ రెస్పాన్స్ ఏదైతే ఉందో టీవీ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. ఇంకొంచెం బెటర్ అయితే బాగుండి అనేది నాకు అనిపించింది. ఇకపోతే సౌండ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 35 వాట్స్ మనకి ఓంక్యో స్పీకర్స్ అయితే ఇచ్చారు కదా, 2.1 ఛానల్కి సంబంధించినటువంటి హైఫై స్పీకర్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సౌండ్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వీటిలో మెయిన్ సెట్టింగ్సే మీరు ఏవైతే ఆడియో సెట్టింగ్స్ చేస్తారో దాన్ని బట్టి మీ ఆడియో వీడియో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. మీరు ఆడియో సెట్టింగ్స్ అయినా సరే లేదా వీడియో సెట్టింగ్స్ అయినా సరే మీరు కరెక్ట్గా చేసుకోగలిగితే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఒక 30 వరకు సౌండ్ పెడితే మీకు ఎనాఫ్ అయితే ఉంటుంది. లేదు మీరు 50 పెట్టినా సరే మీకు అంతకంటే సౌండ్ అయితే అవసరం లేదు. చాలా పెద్దగా వస్తుంది. 35 వాట్స్ అని మాత్రమే కానీ చాలా పెద్ద సౌండ్ అయితే వస్తుంది. నేను వియూలో 88 వాట్కి సంబంధించినటువంటి వీళ్ళు మనకి సౌండ్ బార్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, బట్ దాంతో కంపేర్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అది సౌండ్ బార్ డెడికేటెడ్గా ఇచ్చినా సరే ఇక్కడ ఓంక్యో స్పీకర్స్ కూడా మీకు సేమ్ అలాగే పర్ఫామ్ చేస్తున్నాయి. చెప్పాలంటే వోకల్ క్లారిటీ కూడా చాలా బాగుంది. వియూలో కూడా మీకు బెటర్ వోకల్ క్వాలిటీ ఉంది. కాకపోతే మీకు ఇవన్నీ పెద్ద టీవీస్ కిందకు వస్తాయి కాబట్టి 55 ఇంచెస్ అవన్నీ కూడా అక్కడి నుంచి కూడా మొత్తం పెద్ద టీవీస్ కిందకు వస్తాయి కాబట్టి నేనైతే పర్సనల్గా మీకు సౌండ్ బార్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సౌండ్ బార్ పెట్టుకున్నప్పుడే మీకు ఆల్రెడీ దీంట్లో డాల్బీ ఆడియో, డాల్బీ వీడియో, డిటిఎస్ ఇవన్నీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఒక సౌండ్ బార్ పర్చేస్ చేస్తేనే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లేదు నాకు హాల్లో చిన్నదిగానే ఉంది, నేను చూసుకోగలను, నాకు పెద్ద సౌండ్ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు దీంట్లో బేస్ కానీ ఎవ్రీథింగ్ మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు బెస్ట్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు డైలాగ్ ఎన్హాన్స్మెంట్లో కూడా మీరు బెటర్గా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్లో మాత్రం మీకు ఎలాంటి లోటు అయితే ఉండదు. మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో కలుగుతుంది. ఇక సైడ్ వ్యూవింగ్ యాంగిల్ గురించి మాట్లాడుకున్నట్లయితే సైడ్ వ్యూవింగ్ యాంగిల్ అనేది మీకు పెద్దగా డ్రాప్ అయితే అవ్వట్లేదు. మీరు ఇక్కడ క్లియర్గా జడ్జ్ చేయొచ్చు. మీకు ప్రీవియస్ జనరేషన్స్తో నేను టీసీఎల్ టీవీస్ కొన్ని చేశాను కదా, వాటితో కంపేర్ చేస్తే సైడ్ వ్యూవింగ్ యాంగిల్ మీకు మరీ అంత పిక్చర్ లాస్ అనేది కనిపించట్లేదు. ఏదైనా 10 to 15% మాత్రమే కనిపిస్తుంది. మరీ 30-40% డ్రాప్ అయిపోవడం అయితే నేనైతే నోటీస్ చేయలేదు. మ్యాక్సిమం సందర్భాల్లో నేను నోటీస్ చేయలేదు. 1-2 సిచ్యువేషన్స్లో మాత్రమే మనకి షేడ్ అవుట్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది. ఇక ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఈ టీవీ తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడు అని అంటే ప్రజెంట్ అయితే వెయిట్ చేయండి. ఒకవేళ రేపు మనకి సేల్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఆ సేల్స్లో కనుక మీరు పర్చేస్ చేస్తే ప్రైస్ అయితే మ్యాక్సిమం మొన్న నేను ఏదైతే ప్రైస్కి 32,000 రూపాయల ప్రైస్కి తీసుకున్నానో అదే ప్రైస్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు యాక్టివ్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా బెస్ట్ డీల్స్ నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చూసుకున్నట్లయితే బెస్ట్ ప్రైస్కి దీన్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో నేను దీంతో వియూతో కనుక కంపేర్ చేసినట్లయితే నాకు ఇదే బెటర్ అనిపించింది వియూతో కంపేర్ చేస్తే. ఎందుకంటే నాకు ప్రైస్ పరంగా చూసుకున్నప్పుడు రెండు కూడా సేమ్ వస్తున్నప్పటికీ నాకు అంటే ఆఫర్ ప్రైస్తో కంపేర్ చేస్తున్నాను నేను, ఒరిజినల్ ప్రైస్తో కాకుండా. సో ఆఫర్ ప్రైస్తో కంపేర్ చేస్తే నాకు రెండు కూడా ఒకటేగా ఉన్నప్పటికీ బట్ బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం వియూ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. దాంట్లో అసలు మీకు ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే నాకు ఓవరాల్గా పిక్చర్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో సౌండ్ గురించి కూడా కంటే కూడా సౌండ్ కూడా నాకు ఓంక్యోలో చాలా బాగా నచ్చింది. ఇకపోతే పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే పిక్చర్ క్వాలిటీ నాకు బెటర్ దెన్ నాకు వియూ కంటే కూడా టీసీఎల్ అనేది బెటర్ అనిపించింది. ఒక బ్లాక్ లెవెల్స్ మాత్రం నాకు వ్యూలో బెటర్గా అనిపిస్తున్నట్టు అయితే అనిపించింది. సో ఇది గైస్ ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అందించాలనుకుంటున్నాను. మీకు ఏదన్నా ఇంకా డౌట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడి నుంచి నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో మన వీడియోస్ అన్ని కొంచెం పెద్దదిగా ఉంటున్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని నేను టచ్ చేయాల్సి వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేసి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందుకే కొంచెం పెద్ద వీడియోస్ అయితే ఉంటున్నాయి. సో మ్యాక్సిమం ఎండ్ వరకు చూసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఖచ్చితంగా మీ లైక్ అయితే నాకు చాలా వాల్యుబుల్. సో లైక్ ఇవ్వండి. అలాగే ఈ టీవీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంతవరకు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. బెస్ట్ డీల్స్ మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.